దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకున్నటి రీతిగా ఆయన పాద సముఖం నిలబడి చక్కటి ధన్యత మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాల ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్ సగంలో ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తనున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ఆత్మ ద్వారా, నీ ఆత్మ సంచారముతో నడిపిస్తూ అనేక మందిని బలపరుస్తున్నాం. ఇక నీ రాజును ఎక్కడ కూడా నిరాశ, నిస్పృహ గురి చేయకుండా బలపరుస్తూ స్తోత్రం. ఈ కార్యక్రమం మరింత దీవించి నీ కృపలో భద్రపరచండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లల చదవని మాట మా అందరికి బాగా సుపరిచితమైంది. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, ఎందుకు ఈ మాట వ్రాయబడింది అని ఆలోచన చేస్తే, ఎవరి కొరకు వ్రాయబడిందని జ్ఞాపకం చేసుకుంటే, బేతనియా పట్టణంలో లేక బేతనియా ప్రాంతంలో లాజరు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు వారికి ప్రియ స్నేహితుడిగా ఎంచబడ్డాడు. చనిపోయాడు. ప్రభువుకు సమాచారం అందింది. అయితే చనిపోక ముందు అతడు రోగిగా ఉన్నాడు, బహుశా చనిపోవచ్చేమో అనే సమాచారం కూడా ప్రభువుకు అందింది. అయినా కూడా వెంటనే ఆయన బయలుదేరి వెళ్ళలేదట. ఏమండి? మౌనంగా ఉన్నాడు. ఇంకా 2 దినముల తర్వాత వెళ్ళాడు. గమనించాం. అయితే దేవుడు మౌనంగా ఉండడం నీ పట్ల, నా పట్ల విశ్వసనీయత చూపటమేనేమో. పిల్లరా, ఆయన మౌనానికి అర్థం ఉంది. అర్థం లేని మౌనం కాదు అది. వాస్తవానికి ఆయన మౌనంలో గంభీరమైన జవాబు దాగి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. బేతనీయలో మన ప్రభువు మౌనంగా ఉన్న సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అలాంటి సందర్భాలు మనందరి జీవితంలో ఉన్నాయా? దేవుడు మౌనంగా ఉన్న సమయంలో ఆయనను మనము నమ్మగలుగుతున్నామా? లేదు కళ్ళకు కనబడేటట్టుగా వెంటనే ఆ జవాబు కావాలి అడుగుతున్నామా? పిల్లరా, పట్టు వదలకుండా మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నట్లయితే ఆయన వెంటనే మనకు దీవెనలు ఇస్తాడు. అయితే ఆయన మౌనం అనేది అంతకంటే ఎంతో ముఖ్యమైనది. ఆ సత్యాన్ని కూడా మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మౌనంగా ఉండి మనము ఆయనను మరింత ఎక్కువగా తెలుసుకునే విధంగా చేస్తున్నాడు. అంటే ఇంకా తెలుసుకోవాలి మనం ఆయన గురించి. నేను అనుకుంటాను, బహుశా ఇప్పటి వరకు కూడా మనకు తెలిసింది చాలా తక్కువ ఆయన గురించి. ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఆయన కొన్నిసార్లు మన పట్ల మౌనాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంటే గమనించండి, దేవుడు మనతో మాట్లాడలేదని, జవాబు ఇవ్వట్లేదని, అసలు కనీసం పలకట్లేదని రోధిస్తున్నావేమో. దేవుడు పిల్లరా మౌనంగా ఉన్నప్పుడు ఆయనకు నీ మీద నమ్మకం ఉందని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క మౌనము నిన్ను నన్ను నిరాశ, నిస్పృహలకు గురి చేయకూడదు. ఎందుకంటే నేను ప్రారంభంలో చెప్పాను, ఆ మౌనం వెనుక చాలా శ్రేష్టమైన, ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఆయన మౌనము ఉన్నతమైనది, చాలా ముఖ్యమైనది. ఆ సత్యాన్ని గమనించాలి. ఆయన మౌనంగా ఉన్నాడంటే మనకు ఒక అద్భుతం ఎదురు కాబోతుంది అనేది సూచిస్తాం. ఒక గొప్ప కార్యక్రమంలో జరగబోతుందని ఆయన మౌనము చూస్తాం. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే
దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయనను స్తుతించడం నేర్చుకోవాలి. ఆయన మనను తన ఉద్దేశాలకు తీసుకెళ్తున్నాడు మౌనంగా ఉండి. సరైన సమయంలో సరైన జవాబులు రావడం కూడా దేవుడు సర్వశక్తిత వెల్లడవుతుందన్న విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఎందుకు తెలుసా? దేవుని సమయాలు వేరు, మన సమయాలు వేరు. దేవుని మార్గాలు వేరు, మన మార్గాలు వేరు. పిల్లరా, బహుశా మనం కొన్నిసార్లు నేను రొట్టెని అడిగాను దేవుణ్ణి, కానీ దేవుడు నాకు రాయనిచ్చాడు అని చెప్తున్నావేమో. ఎప్పుడు కూడా అలా చేసే దేవుడు కాదు. నీవు ఆయన రొట్టెని అడిగావు, కానీ ఆయన నీకు జీవాహారాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా. హల్లెలూయా. ఏమండి పిల్లలు, దేవుని యొక్క మౌనము మన మీద ప్రభావం చూపిస్తుంది. ఆయన మౌనము నీలో నాలో విశ్వాసాన్ని నింపుతుంది. అప్పుడు మనము నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అని యథార్థతతో చెప్పగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మౌనమే దీనికి నిదర్శనం. నువ్వు చెప్పగలగాలి, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా విన్నపాలకు చెవియొగ్గాడు, నా మొరను ఆలకించాడు. ఎప్పుడు చెప్పగలమనంటే ఆయన మౌనము నీలో విశ్వాసాన్ని నింపినప్పుడు ఈ మాట యథార్థ హృదయంతో చెప్పగలం. మనం ప్రార్థించిన ప్రతిసారి కూడా దీవెన పొందగలన నమ్మకం మనలో ఉంటే ఆయన మనకు తప్పకుండా దీవెనలు ఇస్తాడు. అయితే మనము ఆయన మౌనాన్ని నమ్మినప్పుడు, ఆ మౌనం పట్ల మనం విశ్వాసనీయత చూపించినప్పుడు దీవెనతో పాటుగా కృప కూడా పొందుకుంటాం. హల్లెలూయా. గమనించండి. ఏమండి, మన ప్రార్థన దేవుని మహిమ కొరకే అని మనం తెలుసుకున్నప్పుడు ఆయన మనతో అన్యోన్యతను కోరుకుంటాడు. ఆయన మౌనము అన్యోన్యతకు రుజువు కనుక దేవుని మౌనము ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఒక గొప్ప ఉద్దేశం, గొప్ప కార్యం జరగబోతా ఉంది. లాజరు విషయంలో జరిగింది అదే. ఆయన మౌనంగా ఉన్నాడు. ఇంకా 2 దినాలు ఆ రోగి ఉన్నాడా, సరేలే, ఇంకా 2 దినాలు ఉంచాడు. ఆ 2 దినాల తర్వాత మరలా వార్త వచ్చింది, అయ్యా లాజరు చనిపోయాడు. కానీ ప్రభువు తెలుసు ఒక అద్భుత కార్యము దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. కనుక ఒకవేళ ఇప్పటికీ మన జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడని ఎవరైనా ఊహిస్తుంటే ఆయన మౌనం వెనుక అద్భుతమైన ఉద్దేశం దాగి ఉన్న సత్యాన్ని గుర్తించి ఆయన కొరకు నమ్మకంతో నడిచినప్పుడు, యథార్థ హృదయం ఉన్నప్పుడు తప్పకుండా ఆ గొప్ప కృపను, ఆశీర్వాదం దేవుని మనము పొందుకుంటాం. అట్టి రీతిగా నడవగలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపను, ధన్యతను మనకు అనుగ్రహించుగా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన మాటలు వినిపింపజేసుకుని ఇష్టవుతారు. నాయన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఆయన ఎలాంటి నిరాశ నిష్పృహ గురి కాకుండా ఇంకా ఉత్తేజము పూరితమైనటువంటి నాయన ఆ కడుగు జలం నడవడానికి చూపించండి. ప్రతి మాట మా హృదయాలను పెకలించడానికి చూపించండి. సమస్త ఘనత మహిమ మీరే పొందండి. యేసయ్య నామములో అడుగుతున్నాను. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.